డింపుల్ హయాతి గురించి తెలుగు ప్రేక్షకులు తెలిసే ఉంటుంది. చానాలుగా సినిమాలు అయితే చేస్తుంది కానీ సరైన బ్రేక్ రావట్లేదు. ఈమె గురించి ఎవరికి పెద్దగా తెలియదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దాసనారాయణరావు బంధుత్వం గురించి బయటపెట్టింది. సంక్రాంతి సినిమాల్లో భర్త మహాశైలకు విజ్ఞప్తిగా హీరోయిన్ గా చేశారు. దాసనారాయణరావు గారు నాకు తాత అవుతారు. మా తాతకు ఆయన కజిన్. అయితే ఈ విషయం చాలా మంది తెలియదు. ఇన్నాళ్ళు ఎందుకనో పెద్దగా చెప్పలేదు. మా నాన్నమ్మ పేరు ప్రభా. హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేశారు. ఎన్టీఆర్ తోనూ అప్పట్లో దానవీర సూరకర్ణలో నటించారు. అలాగే మా అమ్మమ్మ వాళ్ళ అక్క చెల్లెలందరూ నటులే. తెలుగుతో పాటు మలయాళంలోనూ మూవీస్ లో చేశారు. నానమ్మ ప్రభ కిక్కి సినిమాలో రవితేజకి తల్లి పాత్ర చేసింది. ఆ టైంలో నా ఫోటో దర్శకుడు సురేందర్ రెడ్డి చూపించడంతో ఇలియానా చెల్లి పాత్ర కోసం అడిగారు. అప్పుడు నేను 4వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడే యాక్టింగ్ ఎందుకని ఇంట్లో వాళ్ళు వద్దనేశారు. తర్వాత చాలా బాధపడ్డారు. రవితేజతో కిలాడి చేస్తున్నప్పుడు ఆయన కూడా ఈ విషయం చెప్పాను అని డింపుల్ హైతి చెప్పుకొచ్చింది. విజయవాడకు చెందిన ఈమె హైదరాబాద్ లో పెరిగింది. గల్ఫ్ మూవీతో హీరోయిన్ గా పరిచయమైంది. తర్వాత పలు మూవీస్ లో స్పెషల్ సాంగ్ చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఈమె నాన్నమ్మ ప్రభా విషయానికి వస్తే అప్పట్లో తెలుగులో భూమి కోసం దానవీర సూరకర్ణ, జగన్మోహిని, లక్ష్మీ కళ్యాణ్, కిక్కు తదితర మూవీస్ లో చేశారు. రాఘవేంద్ర రెబల్ చిత్రాల్లో ప్రభాస్ తల్లిగానే ప్రభ నటించారు. అయితే ప్రభా దాసనారాయణరావులతో బంధుత్వం ఉందని డింపుల్ ఇప్పుడు చెప్పడం ఆసక్తికరంగా మారింది.